ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రోకర్లను నమ్ముకుని విజయవాడ పెళ్లి సంబంధాలకు వస్తున్నారా? అయితే చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బ్రోకర్లను పట్టుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే బయటికి చెప్పుకోలేక, అంటే కక్కలేక మెంగలేక ఉన్న పరిస్థితి ఉంటుంది కదా, అలా మారిపోతుంది. విజయవాడలో ఈ మధ్య బ్రోకర్లను నమ్ముకొని పెళ్లి సంబంధాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బ్రోకర్ని నమ్ముకోకుండా స్వయంగా మీ చుట్టాల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకొని మాట్లాడుకుని మాత్రమే మీరు పెళ్లికి సిద్ధంగా. ఇదంతా ఎందుకు చెప్తానంటే, మొన్న రాత్రి విజయవాడలో ఒక వంటంలో ఒక కేసు నమోదైంది. ఆ కేసు వివరాలు చెప్పే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి. ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు. మేము చూస్తాకు వచ్చాము. కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కున పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు. చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి. 5వ తారీఖుని పెళ్ళయింది. అయాల 50,000 ఇచ్చాము చూపించున్నాడు. మళ్ళీ 3,50,000 పెళ్ళైనాడు ఇచ్చాము. ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము. 10 లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక 3వ రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము. చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది. సర్లేని 2 రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారులే అని మేము ఊరుకున్నాం. వెళ్ళిపోదామని ఎస్కోపోదామని చాలా ట్రై చేసింది. మేము అనుమానం వచ్చి అలాగే చూస్తూ ఉన్నాం. అందరూ కాపలా కాసుకుంటాను. ఒక కుర్రోడు వచ్చి అన్నగారని వచ్చాడు. ఆడు బోకరు ఒకడు వచ్చి ఆడు 3వ రోజున వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేసాక 2 గంటలకి నాకు పెళ్ళి అయింది. 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలు ఏడుతున్నారు. నేను వెళ్ళిపోవాలి. 5 రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు 50,000 ఇచ్చారు. 2 తులాలు 3 తులాలు బంగారం వేస్తారు. అవి పట్టుకొచ్చేసుకుంటాను. పట్టుకొచ్చేసుకో, మేము తీసుకొచ్చేస్తాం నువ్వు రాలేకపోతే అని చెప్పారు. మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాక ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో, కేసు పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మేము చేసాం. మాకు అయింది అన్యాయం ఇంకోళ్ళకి అవ్వకూడని మేము పోరాడుతున్నాం. దీన్ని భవానీ ఒక ఆవిడ, శాలిని ఒక ఆవిడ, అప్పారావు అని ఆటో తోలుతాడు, పార్వతి ఒక ఆవిడ. ఈ 4 పేరు మాకు తెలుసు. దుర్గమ్మ గుడిలో చేసాం. 5వ తారీఖుని 3 లక్షలు ఇచ్చాం. టోటల్ 4 లక్షల రూపాయలు ముట్టిన వాళ్ళకి. మేము అక్కడ ఖర్చు పెట్టుకున్నది ఒక 6 లక్షలు అయింది. 10 నుంచి 11 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మళ్ళీ ఇవాళ 12 మంది వచ్చాం. కార్లు వేసుకొని 2 కార్లు వేసుకొని. ఇవాళ ఏం లేదంటే 50,000 అవుతుంది మా ఖర్చు. వాళ్ళు చిన్న రైతులు ఎవరో ఒకళ్ళ దగ్గర గుమస్తా చేసి చేసుకునేవాళ్ళు. పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్, ఇది స్టూటో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడే ఎంగేజ్మెంట్ అక్కడే అయింది. చూపించారు పిల్లని. ఆ స్టేషన్ కాడికి వెళ్ళన్నారు. ఇప్పుడు సీఏ గారు వచ్చారు. ఇప్పుడు వెంటనే వాళ్ళు 2 పట్టించుకొస్తామని 2 పంపించారు. ఇతను బాగా సహకారం చేస్తున్నాడు. మరి కర్ణాటకలో పెడితే ఎక్కడ పెళ్ళి అయింది అక్కడే పెట్టాలన్నారు. అక్కడ ఎఫ్ఐఆర్ రాయకుండా మొత్తం మ్యాటర్ అంతా రాసుకున్నారు. ఇక్కడే న్యాయం జరగకపోతే కర్ణాటకలో మేము చేస్తామని చెప్పారు. పెళ్ళిళ్ళు అవుతలేదు. ఈ అమ్మాయి చూపించారు. మాకు ఇంటికాడ వాళ్ళ అమ్మకు బాగలేదు అని చెప్పారు. చెప్తే సర్లే అమ్మ బాబు బాగలేదు అంటున్నారు, అమ్మ బాగలేదు అంటున్నారు. సర్లే 2 లక్షలు పోతే పని ఆవిడకిద్దాం, 2 లక్షలు ఈ బోకర్లు చూపించిన వాళ్ళు తింటారని చేసాము. మేము ఒక 5 వచ్చాం, 6 వచ్చారు. ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండి చేసుకొని 5వ తారీఖున సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోయాం. 7వ తారీఖుని అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం. మేము 7వ తారీఖున ఫంక్షన్ అయిపోయాక 8వ తారీఖుని ఫస్ట్ నైట్ చేద్దామని చేసాము. ఇక్కడ మేము కర్ణాటక వచ్చాను. నాకు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇది ఇంకో వారం దాకా నువ్వు 4 రోజుల దాకా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నది. ఈ కుర్రోడు సర్లే కర్ణాటక ఆతన నుంచి వచ్చింది. కర్ణాటకలో ఉన్న అమ్మాయి మరి అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా మనం ఇచ్చేయకూడనేసి ఈ కుర్రోడు ఏం మాట్లాడలేదు. ఆ పిల్లకి ఏం కావాలో ఒక్క జత బట్టలు వేసి రాలేదు. మళ్ళీ ఒక 10,000 రూపాయలు బట్టలు తెచ్చారు అక్కడ అమ్మాయికి. అక్కడ కాటికలో తీసుకున్నాం. మా ఏరియాలో తీసుకొని బట్టలు కట్టి పెట్టాం. ఎస్కోపోదాం చాలా ట్రై చేసింది. పెళ్లి చేసిన ఆధారం విజయవాడ తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేసే బ్రోకర్లందరూ కలిసి ఇక్కడ కృష్ణలంక ఏరియా తీసుకొచ్చి అమ్మాయి ఉన్న నుంచి
మమ్మల్ని మోసం చేశారు బ్రోకర్లందరూ కలిసి పెళ్లి చేసి మాది 5వ తారీఖు పెళ్ళి అయింది మాది. చూశారు కదా, కర్ణాటకకి సంబంధించిన ఒక వరుడికి సంబంధించిన బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కర్ణాటకకి సంబంధించి 35 ఏళ్ల ఒక యువకుడు పెళ్ళిళ్ళు కావట్లేదని చెప్పి ఆంధ్రాలో ముఖ్యంగా విజయవాడలో తెలిసిన ఒక సంబంధం ఉందని చెప్పి నమ్మి ఇక్కడ దాకా వచ్చారు. అయితే అమ్మాయి చూడడానికి బాగుంది, అమ్మాయి తల్లికి ఆ అనారోగ్య సమస్య ఉంది కాబట్టి ఎవరైతే ఎదురు కట్నం ఇస్తారో ఆ కట్నం డబ్బులు తీసుకొని తల్లికి ఆపరేషన్ చేయించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని చెప్పి నమ్మి అంటే నమ్మించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే 35 ఏళ్ళ వయసు వచ్చింది కదా, ఇప్పుడు ఇంకా పెళ్ళి ఏమవుతుందిరా అని నమ్మి కర్ణాటకకి చెందిన అబ్బాయి విజయవాడ వచ్చి ఆ అమ్మాయికి అంటే ఎవరైతే బ్రోకర్లు నమ్మి వచ్చారో ఆ బ్రోకర్లకి 50,000 డబ్బులు ఇచ్చి పెళ్లి చూపులు అరేంజ్ చేసుకుని అలాగే 20 రోజుల తర్వాత ఈ పెళ్లికి సంబంధించిన ఏదైతే తతంగం ఉంటుందో ఆ తతంగం అంతా కంప్లీట్ చేసుకుని ఈ నెల 5వ తారీఖున దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఎవరో కాదు, అమ్మాయి తరఫున అన్నయ్య అని చెప్పే ఒక అబ్బాయి, అలాగే 2 బ్రోకర్లు. వీళ్ళు మాత్రమే పెళ్లికి అటెండ్ అయ్యారు. అప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఆలోచన రాలా, చుట్టాలు ఎవరు లేకుండా పెళ్ళి ఎలా చేస్తున్నారు ఆలోచన కూడా రాలేదు. అదేమనంటే తల్లిగా బాగాలేదని చెప్తున్నారు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి కర్ణాటకకి తీసుకువెళ్ళాడు. అక్కడ రిసెప్షన్ పెట్టుకున్నారు. దాదాపు 1000 మందిని పిలిచారు రిసెప్షన్ కూడా. అంత భారీ ఎత్తున హడావుడంతా చేసుకున్నాడు. మొత్తం మీద 4 లక్షలు ఎదురు డబ్బులు ఇచ్చి అలాగే రిసెప్షన్కి ఒక 6 లక్షలు అంటే దాదాపుగా ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం పెళ్లి తతంగం చేశాక ఏదైతే కార్యం ఉంటుందో ఆ కార్యం టైంలో ఆ అమ్మాయి దగ్గరికి రానివ్వలేదు. రీజన్ ఏంటి అంటే రకరకాల కారణాలు చెప్తూ తప్పించుకొచ్చింది. ఈలోపు అమ్మాయి వెంట వచ్చిన అన్నయ్య సైలెంట్గా అక్కడి నుంచి సైడ్ అయిపోయాడు. మరొక 50,000 కావాలి, అమ్మకి ఆపరేషన్ ఉందని చెప్పి 50,000 తీసుకుని సైడ్ అయిపోయాడు. విషయము తర్వాత రోజు ఏదైతే కార్యం జరిగిన తర్వాత రోజు అమ్మాయి చెప్పింది, వాస్తవంగా నేను ఒక అద్దెకి వచ్చాను, కేవలం 30,000కి 50,000కి అద్దెకి వచ్చాను, నాకు 30,000 చేతిలో పెట్టారని చెప్పి పెళ్లి కూతురు చెప్పింది. వాస్తవంగా అమ్మాయి పెళ్లి కూతురు కాదు, పిల్లల తల్లి. దాదాపు 2 పిల్లలు ఉన్నారు. అయితే 2 పిల్లలు ఉండి కూడా భర్త వదిలేశాడని చెప్పి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం మీద 4 లక్షలు ఎదురు ఇచ్చి మోసపోయిన బాధితుడు ప్రస్తుతం ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. పోలీసులు అయితే కంప్లైంట్ని తీసుకున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటువంటి బ్యాచ్ ఆల్రెడీ గతంలో ఒక 2-3 కేసులు కూడా ఇదే విధంగా జరుగున్నాయి. కాబట్టి పెళ్ళిళ్ళ కోసము అంటే బ్రోకర్లను నమ్మి, చుట్టాలు లేకుండా బ్రోకర్లను నమ్మి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం మీరు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీ కుటుంబ సభ్యుల పరువుతో పాటు మీరు తలెత్తుకోలేని విధంగా జరిగే పరిస్థితుంది. దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పిల్లల తల్లి ఉండి ఆ అమ్మాయికి 50,000కి అద్దెకి ఆ పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసేసి 4 లక్షలతో ఓడాయించిన ఆ 4 పైన అయితే ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసి వాళ్ళ కోసం వెతుకులాడుతున్నారు. అలాగే పిల్లల తల్లైన ఈమె కూడా నాకేమీ తెలియదు, నాకు 50,000 ఇస్తా అన్నారు, ఒక పెళ్ళి అని చెప్పారు, ఒక డ్రామా అని చెప్పారని చెప్పి ఈవిడ చెప్తుంది. సో ఫైనల్గా అయితే బాధితుడైతే లబోదిబోం అంటున్నాడు. చుట్టాల ముందు తలెత్తుకోలేని పరిస్థితుల్లో బాధితుడు ఉన్నారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీసులు చెప్తున్నారు. బ్రోకర్లను నమ్మి ముందు వెనక చూడకుండా, ఇల్లు కుటుంబం అన్నీ ఏదే చూడకుండా అమ్మాయి బాగుందని చెప్పి మనము తొందరపడి పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టాలు తప్పవని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.